జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం కొంతమంది అధికారులకు పంట పండించింది. బల్దియాలో విలీనమైతే ఇక తమకు అక్రమంగా సంపాదించుకునే అవకాశం పొందవచ్చు అనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు చివరి నిమిషంలో ఉన్నపళంగా అనుమతులు మంజూరు చేశారు. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా ఇచ్చిన ఆ అనుమతులే ఇప్పుడు మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇంతకీ విలీన మున్సిపాలిటీల్లో గత 3 నెలల్లో ఏం జరిగింది? వాచ్ ఇట్. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనానికి డిసెంబర్ 1న గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్ 5లోగా ఆయా మున్సిపాలిటీలో కార్పొరేషన్ల బ్యాంక్ అకౌంట్స్, ఆస్తులు, ఆదాయాల వివరాలన్నింటినీ సమర్పించాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదనుగా తీసుకున్న ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు అందిన కాడికి దోచుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగం అధికారులు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. ఆయా అధికారులందరికీ అడిషనల్ కమిషనర్ కాల్ చేసి కొత్తగా అనుమతులు ఇవ్వవద్దని, బిల్లులు చెల్లించవద్దని, అభివృద్ధి నిర్వహణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపవద్దని సూచించారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారులు వరుస పెట్టి ఓసీలు జారీ చేశారు. బల్దియాలో విలీనమైతే ఇక పనులు చేసుకోవటం కష్టమేనని భావించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపేషన్ సర్టిఫికెట్లు జారీ చేశారు. బ్రోకర్ల ద్వారా బేరసారాలు చేసి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేసేశారు. మీ బిల్డింగ్స్ భారీగా డీవియేషన్స్ ఉన్నాయని, జీహెచ్ఎంసీలో కలిశాక మీకు ఓసీ రానే రాదని, మేమైతే చూసి చూడనట్లుగా సంతకం పెడతామంటూ ఆలస్యం చేస్తే మీకే నష్టం అంటూ వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. జీహెచ్ఎంసీ విలీనానికి 2-3 రోజుల పాటు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు అర్ధరాత్రుల వరకు ఆఫీసుల్లోనే ఉంటూ పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి భారీగా దండుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. 1-2 మున్సిపాలిటీలు కాకుండా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇలా చివరి నిమిషంలో అక్రమంగా పర్మిషన్లు, ఓసీలు జారీ చేసినట్లుగా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విలీనానికి ముందు 3 నెలల పాటు ఇచ్చిన పర్మిషన్స్, ఓసీలు, ఇంటి నెంబర్లు, చెల్లించని బిల్లులపై ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు చేస్తున్న విజిలెన్స్ విచారణలో భారీగా అవకతవకలు బయటపడుతున్నాయి. మణికొండలో విజిలెన్స్ కేసు నమోదైన బిల్డింగ్స్ కు ఓసీలు జారీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. బండ్లగూడ జాగిర్లో నిర్మాణంలో ఉన్న చివరి 4-5 రోజుల్లో 10ల కొద్దీ ఓసీలు జారీ అయ్యాయని తెలుస్తోంది. నిజాంపేట్ కార్పొరేషన్ లో విలీనానికి ముందు 3 రోజుల పాటు అర్ధరాత్రి వరకు ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ 3 రోజుల పాటు ఏ ఫైల్స్ క్లియర్ చేశారు, ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారు, ఎన్ని ఓసీలు జారీ చేశారో విచారణ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైన 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో చాలా చోట్ల జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు క్లియరెన్స్ ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఆస్తి పన్ను, పెండింగ్ కేసుల క్లియరెన్స్ పేరుతో వసూళ్లకు పాల్పడటంతో పాటు పార్కుల్లో నిర్మాణాలు చేశారనే ఫిర్యాదులు ఉన్న భవనాలను క్రమబద్ధీకరణ చేయటం వంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. విలీనానికి వారం రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున అక్రమ అనుమతులు జారీ చేసి భారీగా దండుకున్నారని గుర్తించారు. వీటిపై విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత రిపోర్ట్ను ఉన్నతాధికారులకు అందించనున్నారు. అక్రమాలకు పాల్పడ్డట్లుగా తేలిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.